మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిఫరెంట్ రీజన్స్ నుంచి వస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీకి, బట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ పొజిషన్ని మర్చిపోతుంటారు. ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పలానా బిగ్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ మన స్క్రీన్ మీద చూసిన యాటిట్యూడ్ పర్సనల్ లైఫ్లో ఉండదు. అండ్ అరే మనం ఒకవేళ ఇంత ఎమోషనల్గా ఇంత సెంటిమెంటల్గా ఉన్నా కూడా ఆ ఎమోషన్స్ని సెంటిమెంట్స్ని కూడా హేళన చేసే సందర్భాలు ఉంటాయి. అరే ఈ రోజుల్లో కూడా నువ్వు ఇంత అటాచ్డ్గా ఎమోషనల్గా ఉన్నావా అని. అట్లాంటి సందర్భాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నాకు చిన్నప్పుడు ఒక స్కూల్లో ఇన్సిడెంట్ జరిగిందండి. ఉదయ్ భాస్కర్ నా ఫ్రెండ్. వాడు ఎందుకో సడన్గా నాతో మాట్లాడడం ఆపేశాడు. ఆపేస్తే ఆ రోజు నేను దాదాపు ఒక 3-4 రోజుల నుంచి వెళ్ళి మా సార్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని రమ్మన్నాడు. నేను ఏ రోజు అడుగుతానో నాకు తెలీదు అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సో నేను వాటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫుల్ ప్రిపేర్ అయ్యి బాగా కంఠస్థం చేశాను. ఆ రోజు స్కూల్కి వచ్చిన తర్వాత వాడు నాతో మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను. పక్కన రఫీక్ అని ఉన్నాడు, ముస్లిం అతను. ఆ రఫీక్ని అడిగాను, క్యారే రఫీక్ ఎందుకు మాట్లాడట్లేదు భాస్కర్ అని అంటే తను చెప్పట్లేదు. వెనకాల ఫ్రెండ్ని అడిగితే తను చెప్పట్లేదు. ఇతను మాట్లాడితేనే వాడు మాట్లాడట్లేదు. మాట్లాడిపోయేసరికి బాగా సెన్సిటివ్గా ఫీల్ అయినా. ఆ దుఃఖం అంతా లోపల ఉండిపోయింది. సడన్గా సార్ లేచి నన్ను చెప్పమన్నాడు. కరెక్ట్గా స్టార్ట్ చేశాను. ఆన్సర్ తెలుసు నాకు. స్టార్ట్ చేశాను కానీ నాకు మాటలు రావట్లేదు. దుఃఖం వచ్చేస్తా ఉంది. ఎందుకు నేనేమన్నాను నీకు రాకపోతే రాదని చెప్పు అని సార్ అంటున్నాడు. అంటున్నాను. లేదురా నువ్వు కూర్చో, నేనేమన్నా కూర్చో అని చెప్పేసి అంటే లేదు సార్ నాకు వచ్చు అని చెప్పేసి నేను చెప్తా అని ఏడ్చుకుంటూ చెప్తున్నాను. చెప్తే లేదు అని అప్పుడు పక్కనున్న రఫీక్ చెప్పాడు అనమాట. సార్ ఈయన మాట్లాడతా లేదు అందుకని ఆయన ఏడుస్తున్నాడు సార్ అని చెప్పేసి చెప్పాడు. చెప్పగానే అదా ఏరా వాడు అంత ఏడుస్తున్నాడంటే నీ ఫ్రెండ్షిప్ ఎంత కావాలని కోరుకుంటున్నాడు, అట్లా దొరకడం చాలా కష్టం రా. సో రీజన్ తెలిసిందా ఏమండి? ఉదయ్ భాస్కర్ మాట్లాడకపోవడానికి గుర్తులేదండి. వాడు మాట్లాడలేదన్న బాధనే నాకు గుర్తుండిపోయింది. ఇంత సెన్సిటివ్గా ఉన్న వ్యక్తికి సడన్గా ఆపర్చునిటీస్ దూరం అవడానికి కారణం ఏంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఏమో అదే కావచ్చు ప్రాబ్లం. అదే అనుకుంటున్నారా? అట్లనే మరి ఇప్పుడు నేను దానికి రీజన్స్ చెప్పలేను కదా. ఏదో మీరు బాగా ఫినాన్షియల్గా ఎదిగిపోయారు, మంచి రాజభవంతి లాంటి ఇల్లు కట్టుకున్నారు, దాన్ని చూసి ఓర్వలేక కూడా ఆపర్చునిటీస్ మెల్లగా దూరం అవుతున్నాయి అనేది బయట టాక్. కానీ అలాంటిది ఏం లేదండి. నేను చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ వస్తున్నాను. నేను ప్రతి సినిమాలో మీరు అమ్మాయి కోసం ఒకసారి చూడండి, ఆనందం చూడండి, మనసంతా నీవే చూడండి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చూడండి, ఎన్ని సినిమాలు మొన్న వచ్చిన దూకుడే చూడండి, ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాను నాలో. అమ్మాయి కోసం ఒక హీరో, మీనాతో ఒక హీరో. సో ఏమీ తెలియని ఒక వ్యక్తిలాగా అలా వస్తూ ఉంటాను. లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఏడిపించేస్తాను జనాల్ని. అంటే ఏడిపించే టాలెంట్ నా దగ్గర ఉంది. ఆ సెంటిమెంట్ రోల్స్ ప్లే చేయడం నా దగ్గర ఉంది అని అర్థమవుతుంది. సో అలాగే వెంటనే ఇంకొక సినిమా ఆనందం, కామెడీ ఆర్టిస్ట్గా ఫుల్ లెంత్ హీరో ఫ్రెండ్గా కామెడీ చేస్తూ ఉంటాను. సో కామెడీ టాలెంట్ కూడా ఉంది, కామెడీ చేసే టాలెంట్. దాని తర్వాత మనసంతా నువ్వే విలన్, నెగిటివ్ రోల్. సో నన్ను చూడంగానే ఆ సినిమాలో నన్ను చూస్తున్నప్పుడల్లా భయం వేస్తుంటుంది అమ్మాయిలకి. అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేస్తాడో, ఈ అమ్మాయిని ఎంత రఫ్గా ఉంటాడంటే ఏయ్ ఆగు, 4 పెగ్గులు తాగినా నాకు కిక్కెక్కని నాకు నేను చూడగానే కాక్టైల్ తాగినట్టుగా ఉంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని చెప్పేసి ఒక సీరియస్ ఫేస్ పెట్టుకొని చేస్తాను. అప్పుడు సునీల్ వచ్చేసి నన్ను కొట్టడానికి వచ్చినట్టుగా వస్తాడు. వచ్చితే అప్పుడు టేబుల్ మీద కత్తి ఉంటుంది, ఆ కత్తిని ఓపెన్ చేస్తాను అనమాట. వెంటనే ఆయన మళ్ళీ డైలాగ్ మార్చేస్తాడు. ఏం లేదండి ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది అని చెప్పేసి బాగా బాగుంది చాక్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లా ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ విఎన్ ఆదిత్య గారు అంటాడు, ఆ కత్తి ఓపెన్ చేసి అలా చూస్తావు చూడు సునీల్ని, టాయిలెట్ ఎక్కడ అనగానే అని ఆ కనుబొమ్మలతో చెప్తావు చూడు, అది భలే అనిపిస్తుంది నాకు. అంటే వచ్చిన కొత్తలోనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ మా చూసే వాళ్ళని అడుగుతాను, ప్రేక్షకుల్ని. వచ్చిన వెంటనే
ఒక్కొక్క సినిమా అంటే ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకుంటూ పోతే రాను దానిలో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, దాన్ని ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాను, మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను చేస్తూ పోతా ఉంటే దానిలో మెలకువలన్నీ బాగా ఒంటరి పడతాయి, ఈజీగా చేయగలుగుతాను. కానీ నేను యాక్టింగ్కి వచ్చిన కొత్తలోనే ఫస్ట్ స్టార్టింగ్ మూవీస్ 5 మూవీస్ డిఫరెంట్ షేడ్స్ చేశానండి. అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఇచ్చిన వాళ్ళు కూడా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎంత గట్స్ ఉండాలి. సో అమ్మాయి కోసం హీరోగా, ఆనందం కామెడియన్గా, మనసంతా నువ్వే విలన్గా, అవును వాళ్ళు ఇది ఇష్టపడారు కొంచెం బిత్తిరోడ్లాగా, అంటే అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఏం తెలీదు ఇట్లా. సో ఇట్లా రకరకాలుగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోయినానండి.